హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ భ్రమరా. నేను మీ భ్రమరాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే విరిగిపోయిన పాలతో మనం ఏమేమి ఐటమ్స్ చేసుకోవచ్చో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఈరోజు అయితే పాలు ఒక హాఫ్ లీటర్ అనేవి విరిగిపోయినాయండి. సో ఇలా విరిగిపోయినప్పుడు మనం పారవేయడానికి మనసు ఒప్పదు కదా. సో దానికని విరిగిపోయిన పాలతో పొడి పాలకోవా, పచ్చి పాలకోవా ఎలా తయారు చేస్తారో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనమైతే ఆ పాలలో ఉన్న వాటర్ అంతా వంపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గట్టిగా ఉండాలి. వాటర్ అనేది మొత్తం వంపేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది ఎగిరిపోవాలి ఎక్కువగా, గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయని నేను అలా చెప్పాను. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా అలా మనం 5 మినిట్స్, ఒక 5 or 6 మినిట్స్, అంతకన్నా ఎక్కువ మినిట్స్ చేయకూడదు. మీకు ఒకవేళ టైం కాదు అని తెలియాలంటే ఇందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇలా కాకుండా గట్టిగా వచ్చేంత వరకు, వాటర్ బుడగలు అనేవి, బబుల్స్ అనేవి తగ్గేంత వరకు మనం వాటిని కలుపుతూనే ఉండాలి. అడుగంటనివ్వకూడదు. సో అడుగంటనివ్వకుండా అలా తిప్పుతూ ఉన్నప్పుడు ఇలా కొంచెం వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతూ ఉండిద్దండి. మనం ఇలా విరిగిపోయిన పాలతో టెన్షన్ పడకుండా పన్నీర్, కలాకండ్, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదండి. సో చూసారా, ఇక్కడ కొంచెం వాటర్ ఉన్నవి. సో ఇవి మనం ఎక్కువగా అనేది బాగా తిప్పుతూ ఉంటే నెయ్యి అలా వచ్చిద్ది. అండ్ నేను ఎక్కువగా తిప్పడం వల్ల ఇది పొడి పాలకోవా అయిందండి. అండ్ నేను చెప్పిన కరెక్ట్ టైంకి అలా వాటర్ అబ్జర్వ్ అయిపోగానే షుగర్ వేసేసి యాడ్ చేస్తే, ఒక 5 మినిట్స్ యాడ్ చేస్తే పచ్చి పాలకోవా అయ్యేది. సో ఇప్పుడు నేను ఇలా ఎక్కువసేపు చేయడం వల్ల పొడి పాలకోవాని తయారు చేసేసాను. సో నీరంతా ఎగిరిపోయింది, నెయ్యి కూడా వస్తుంది. సో అందుకే దాంట్లో తగినంత స్వీట్ యాడ్ చేశాను. ఒక 2-3 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను అంతే. ఇంకా మనం అలా జస్ట్ 1 మినిట్ అలా ఉంచేసుకొని ఆ షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలి. ఆ మెల్ట్ అయిపోయినా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో నా పొడి పాలకోవా తయారైపోయింది. ఇది పొడి పాలకోవా. అండ్ నెక్స్ట్ నేను చూపించబోయేది పచ్చి పాలకోవా. అది వీడియో కుదరలేదు, ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. సో దీన్ని ఎగ్జాక్ట్ టైమింగ్తో చేస్తాను నేను. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి రెండు కూడా. మీరు ట్రై చేసేయండి.